హాయ్ అండి, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ముందుగా నా ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు చూడడం వల్ల ఈ మధ్య ఛానల్ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ప్రతి వ్యూయర్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్ అవుతుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు కొద్దిగా తోడ్పాటు చేసినట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి తోరంగి మొత్తం ఇవన్నీ కూడా చుట్టూ తోరంగి అన్నీ కూడా లేఅవుట్లేనండి. ఈ లేఅవుట్లో ఈ తోరంగిలో చూడండి, ఇది 33 అడుగుల రోడ్డు. ఈ 33 అడుగుల రోడ్లు లేఅవుట్లో మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఇది టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ 147 గజాలండి. ఈ ఫేసింగ్ టోటల్గా 147 గజాలు. ఈ 147 గజాల్లో 33 అడుగుల రోడ్లో ఇది మొత్తం 147 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మొత్తం ఏంటంటే ఇది డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్ అంటే కస్టమరు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయిన కారణంగా కొంచెం సేల్కి పెట్టారు. కొంచెం త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో మన ఛానల్కి ప్రొసీడ్ వచ్చారు, వీళ్ళు రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ వీడియో చేస్తున్నాము. ఏంటంటే టోటల్గా 147 గజాలు, 147 గజాలు ఈస్ట్ ఫేసింగ్. యాక్చువల్గా చెప్పడం అయితే స్టార్టింగ్లో 75 lakhs చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ మీద ఉంది కాబట్టి ఫైనల్గా వీళ్ళు వచ్చి మీకు 65 ఆ రేంజ్లో పడుతుంది అనుకుంటున్నారు. ఇంకా వచ్చి చూడండి, మీకు నచ్చింది అనుకోండి, మాట్లాడుకోవచ్చు. నేను స్టార్టింగే ప్రైసింగ్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియో ఎండింగ్ వరకు చూడట్లేదు. సో ఒకసారి చూసుకోండి. టోటల్గా ప్రైసింగ్ అయితే మాత్రం 65 లక్షల వరకు చెప్తున్నారు. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. పైన వచ్చేప్పటికి మీకు పైన చూసారా అలా ఓపెన్ కనిపిస్తుంది. కింద డూప్లెక్స్ లోపల అంతా కూడా వెల్ ఫర్నిష్డ్ అండి. టోటల్గా మొత్తం అంతా చేంజ్ చేసుకున్నారు. పైన వచ్చేప్పటికి మీకు ఒక 5 లక్షలు ఎక్కుతుంది. డూప్లెక్స్ లోపల నుంచి పైన వచ్చేటప్పటికి సీలింగ్, ఆల్టెక్, తర్వాత ఇవన్నీ కూడా ఇంకొక 5 లక్షల వరకు ఎక్కుతుంది అనమాట. అమ్మేయడానికి కారణం అది కాదు, వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇంకా చేయించుకోవడం ఎందుకు, వేరే చోటకి సెటిల్ అయిపోయారు అన్న ఉద్దేశంతో సేల్స్ పెట్టారనమాట. లోపల కూడా క్లియర్గా చూద్దామండి. ఫ్రంట్ ఇలా ఉంటుంది చూడండి. ఇది కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా కార్ పార్కింగ్. బయట అయితే మళ్ళీ కామన్ బాత్రూమ్ ఉంది అవుట్ సైడ్. వీళ్ళందరూ ల్యాన్ అది చేసుకున్నారు. ఒకసారి మీరు చూడండి. ఇదంతా బయట బాత్రూమ్ కూడా ఉంది. వాటర్ కూడా ఇక్కడ మంచినీళ్ళు వస్తాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఏరియాలో. ఒకసారి చూడండి. ఫైనల్గా లోపలికి వెళ్దాం. ఫ్రంట్ డోర్ వచ్చి ఎంట్రీ ఆర్చ్ మొత్తం వచ్చి టేక్వుడ్ డోర్ వస్తుందండి. టోటల్గా లోపలికి రండి ఒకసారి. ఇది మొత్తం వచ్చి ఎల్ షేప్ హాల్ వస్తుందండి. ఇది మొత్తం ఇంటీరియర్ కానీ రాయల్ పెయింట్, ఎమల్షన్ పెయింట్స్ అన్నీ కూడా చేయించారు. డిజైన్ మొత్తం చూసారా, ఆల్ ఎల్ షేప్ మొత్తం చేసేసారు. ఇది తర్వాత కిచెన్ వచ్చేపాటికి కూడా చాలా నీట్గా చేశారు. ఏంటంటే మీరు కబోర్డ్స్ చిన్న వర్క్స్ ఉంటాయి, అవి చేయించుకోవాలి అంతే. కబోర్డ్స్ కావాలంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి. తర్వాత మీకు కింద వచ్చేపాటికి హాలు, కిచెను, డైనింగ్ హాలు, బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ఇది కూడా అండి. బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ కూడా మీకు 12x14 సైజ్ అండి. చాలా పెద్ద బెడ్రూమ్ అండి. 6x6 బెడ్ వేస్తేనే చుట్టూరు ఎంత ఖాళీ ఉందో చూసారా. క్లియర్గా చెప్పాలంటే మీకు బెడ్ ఏది వేసి ఉన్నాయి కాబట్టి క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో ఓన్లీ పెండింగ్ ఏంటంటే మీకు కబోర్డ్స్ ఒకటే. ఇల్లు అయితే మాత్రం ఎక్సలెంట్ కట్టుకున్నారండి. దీని ఏజ్ వచ్చి కూడా ఎంతో కాదు కదండి, 2.5 years అవుతుంది, 3 years మ్యాక్సిమం అవుతుంది. ఏంటంటే ఈ హౌస్ ఓనర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన కారణంగా సేల్ పెట్టేస్తున్నారు. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఒకవేళ ఈ ఏరియాలో తోరంగి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కావాలనుకునే వారికి కొద్ది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కింద స్టెప్స్ దగ్గర నుంచి పైకి కూడా వెళ్తాము, అది కూడా చూపిస్తాను. ఒకసారి రండి. అదేవిధంగా కింద చూసాం కదండి, హాలు, కిచెను ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొకసారి ఇప్పుడు ఏంటంటే మనం పైన కింద సింగిల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ చేసి చూశారు కదా, అలాగే పైన కూడా చూద్దాం. సేమ్ ఉంటుంది కానీ పైన ఇంకా స్పేషియస్గా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం రండి. ఇప్పుడు చూశారు కదండి, కింద నుంచి మనం పైకి వచ్చాము. చూడండి రూమ్స్ కూడా ఇది కూడా 12-14 రూమే. ఈ రూమ్ అటాచ్డ్ విత్. బట్ ఏంటంటే దీనికి కేవలం ఓన్లీ ప్లాస్టింగ్స్ అండ్ టైల్స్ వేయించుకోవాలని అంతేనండి వర్క్. నాకు తెలిసి 5 లక్షలు అన్నాను కానీ 5 లక్షలు కూడా ఎక్కదు.
ఎక్కితే ఒక 3-3.5 అలా ఎక్కుతుంది. మొత్తం అంతా వర్క్, మొత్తం గోడలన్నీ పోల్చేశారండి. కొత్త బిల్డింగే కదా, కాకపోతే ఏంటంటే కింద టైల్స్ మీకు ప్లాస్టింగ్ చేయించుకుని వాల్టెక్ సీలింగ్ చేయించుకోవాలి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అంటే టోటల్గా ఈ హౌస్ డూప్లెక్స్ హౌస్ వచ్చి 3 BHK అనమాట అండి. 3 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ విత్ 3 బెడ్రూమ్లు అటాచ్డ్ అండి ఇవి. అండ్ మరోవర్ అది కాకుండా అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. ఈ పైన చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి. దీనిపైన ఇంకా మీరు కావాలంటే ఒక పెంట్ హౌస్ చేసుకోవచ్చు. హాలు, ఇదంతా హాల్ అండి. సైజు చూడండి, కింద ఎలా వచ్చిందో మీకు అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది, ఇక్కడ ఎల్ షేప్ రాలేదు. కాకపోతే మీకు కారిడార్ కూడా ఎదర బాగా పెద్దది వస్తుంది. ఎదర పోర్టుకో చూడండి, ఏంటంటే ఏదైనా ఈవినింగ్ టైంలో ఖాళీగా బయట కూర్చోవడానికి చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు గార్డెన్ వేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ వరకు సరిపెట్టింది కార్ పార్కింగ్ది. ఈ ఎదరంతా కూడా మీకు కారిడార్ కింద వచ్చింది. ఒకవేళ ఇన్కేస్ ఏమన్నా మీకు మార్పులు చేర్పులు కావాలనుకోండి, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు హాల్ పెద్దది కావాలంటే ఈ ఎదర గోడ తీసేసుకోవచ్చు. ఈ ఎదర గోడ తీసుకున్నాక ఇదంతా హాలు ఇది వస్తుంది. ఇక్కడేమో మనకి షోగా ప్లాంటేషను లేకపోతే ఉయ్యాలు వేసుకోవడానికి కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరుంటే ఇది చూడండి. ఎదరం అయ్యాను మన హౌస్కి ఎదర అన్నీ కూడా లేఅవుట్లే, టోటల్ లేఅవుటే. రోడ్డుకి మెయిన్ రోడ్డుకి 500 మీటర్స్ కూడా ఉండదండి. దూరంగి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి 500 మీటర్స్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది, ఏరియా బాగుంటుంది. ఏంటంటే ప్రైసింగ్ తక్కువలో వచ్చింది. త్వరపడండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక 1 or 10 డేస్లో 1 week or 10 డేస్లో ఈ హౌస్ క్లోజ్ అయిపోవచ్చు. ఆల్రెడీ నెగోషియేషన్స్ కూడా జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి సెట్ అవ్వక ఇవ్వట్లేదు. మళ్ళీ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మనకి ఇచ్చారు, వాళ్ళు అనుకున్న రేటుకి రావాలి, వాళ్ళు కట్టించుకున్న దానికి లాస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మనకి వీడియో పెట్టించారు. ఎవరైనా ఉంటే చూడండి, మన ద్వారా మనం చేసి పెడతాం, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు ఓనర్ గారు బాగా క్లోజు, ఫ్లెక్సిబుల్గా చేసి పెడతారు, మీకు నచ్చినట్టు చేస్తారు. రేట్ అయితే మాత్రం 65 ఆ రేంజ్లో, 65 లక్షల ఆ రేంజ్లో ఫైనల్. ఇంకో 1 or 2 lakhs మనం చేయించవచ్చు. ఒకసారి మీరు చూస్తే మీకు నచ్చితే వర్తా కాదా మీకు తెలిసిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.